శీతాకాలం అందివచ్చే పండ్లలో అందరూ ఇష్టపడేది సీతాఫలం. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కాపునిస్తాయి సీతాఫలం చెట్లు. డిసెంబర్లో కాత పూర్తయిన తర్వాత సీతాఫల చెట్లు నిద్రావస్థకు చేరుకుంటాయి. ఈ క్రమంలో సుమారు 3 నెలల నిద్రావస్థ తర్వాత మే నెలలో చెట్లకు కొమ్మ కత్తిరింపు చేసుకుంటే జూన్ నెల ప్రారంభంలో పడే వర్షాలకు చెట్లు పుష్పిస్తాయి. కొమ్మ కత్తిరింపు తర్వాత వచ్చిన ఈ పూత అధిక శాతం కాయగా మారుతుంది. అయితే కొంతమంది రైతులు చెట్లకు ఉన్న కొమ్మలు పూర్తిగా కత్తిరిస్తారు. అలా చేయడం వల్ల చెట్టు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అదే ప్రధాన కొమ్మలను ఉంచి పిల్ల కొమ్మలను కత్తిరించడం వల్ల చెట్టు తొందరగా ఎదుగుతుందంటూ సీతాఫలంలో కత్తిరింపులు అనంతరం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి వివరాలు అందిస్తున్నారు సిద్దిపేట జిల్లా మునుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉద్యానాధికారి జె ఆశిష్. ప్రస్తుతం మనము సీతాఫల తోట NMK1 గోల్డ్ తోటలో ఉన్నాము. మొదటిగా సీతాఫలం అనేది మనకు సెప్టెంబర్లో కాత వచ్చిన తర్వాత డిసెంబర్లో మనకు కాత అయిపోతుంది. అయిపోయిన తర్వాత సీతాఫలం అనేది నిద్రావస్థకి వెళ్ళిపోతుంది, అంటే డార్మస్లోకి వెళ్ళిపోతుంది. జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు మనము డార్మస్లో పెట్టుకొని మేలో మనము ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. సో మధ్య మధ్యలో మనకి ఏమవుతుందంటే వర్షాలు పడుతుంటాయి. వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుందంటే పైన చిగుర్లకు పూత కాత వస్తుంది. కింది వాటికి కత్తిరింపులు చేసుకున్నప్పుడే మన కింది వాటికి కాత అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సీతాఫల తోట ఉన్న వాళ్ళు మే 15వ తారీఖు సెకండ్ వీక్ నుంచి థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ వరకు మనకు ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. ముఖ్యంగా ప్రూనింగ్లో ఏంటంటే టర్మినల్ కటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది రైతులు ఏం చేస్తారంటే కాండం మధ్యలో వరకు ప్రైమరీ బ్రాంచ్, సెకండరీ బ్రాంచ్ వరకు కట్ చేస్తారు. కానీ టెరిషరీ బ్రాంచ్ ఖచ్చితంగా ఉండాలి. పెన్సిల్ సైజ్ కొమ్మలకు మాత్రమే మనకు ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ పెన్సిల్ సైజ్ కొమ్మలు ఉండేటట్టు మనం ప్రూనింగ్ చేసుకోవాలి. అంటే కొమ్మ చిగురు నుంచి 30 సెంటీమీటర్ లోపు ఉన్న మొక్కలు మాత్రమే మనం కత్తిరింపులు చేసుకుంటే దాని కింద మనము చిగురు అనేది స్టార్ట్ అవుతాయి. ఆ వచ్చిన చిగుర్లకు ఏమవుతుందంటే కాత నిలుస్తుంది. సో అలా వచ్చిన కాత ఏమవుతుందంటే సైజు కూడా చాలా బాగా సైజు వస్తుంది, నిలకడగా ఉండే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇది సెకండరీ బ్రాంచ్ అంటామండి, ఇది టర్మినల్ బ్రాంచ్. ఇవన్నీ టర్మినల్ బ్రాంచ్లో మనం పెన్సిల్ సైజ్ థిక్నెస్ ఉన్న వాటికి మాత్రమే మనం ప్రూనింగ్ చేసుకున్నాము. ఈ ప్రూనింగ్ చేసిన తర్వాత ఏమవుతుంది, ప్రతి కనుముకు, ప్రతి నోడ్కి మనకు వచ్చేసరికి పూత కాత అనేది స్టార్ట్ అయింది. ఈ పూత కాతలో మనం ఏం చేస్తామంటే మళ్ళీ థిన్నింగ్ చేసుకొని ఒక్కొక్క కనుపుకు ఒక్కొక్క పువ్వు ఉన్నట్టు మనము చూసుకుంటాం. చూడండి, ఈ చిగులు వచ్చిన వెంటనే మనకు మే 15వ తారీఖు మనం ప్రూనింగ్ చేయడం జరిగింది. ఈ 20 రోజుల వ్యవధిలో మనకు చిగురు పగిలి ఆకులు వచ్చి ఆకుల కింద నుంచి మనకు పూత అనేది రావడం స్టార్ట్ అయింది. ఈ పూత ఏమవుతుంది, ఈ వర్షానికి ఏమవుతుందంటే సెట్ అవుతుంది. మనం జనరల్గా రైతులు ఏం చేస్తారంటే ఏప్రిల్ మాసంలో ప్రూనింగ్ చేసుకుంటారు. ఏప్రిల్ మాసంలో ప్రూనింగ్ చేసుకున్నప్పుడు అప్పుడు కూడా మనం నీళ్ళు ఇచ్చుకున్నట్టయితే పూత వస్తుంది. కానీ టెంపరేచర్ వేడికి ఏమవుతుందంటే టెంపరేచర్ 30 డిగ్రీలు దాటినప్పుడు హ్యూమిడిటీ వచ్చేసరికేమో 60 to 70% లేనప్పుడు ఏమవుతుందంటే పూత రాలిపోయే ఆస్కారం ఉంటుంది. సో అది లేకుండా మనకు వర్షాకాలంలో మే 15th అలా చేసుకున్నట్టయితే జూన్ కల్లా మనకు ఏమవుతుంది, చిగులు స్టార్ట్ అవుతాయి. పూత వచ్చినప్పుడు టెంపరేచర్స్ అనేది తక్కువ ఉంటాయి. 30 డిగ్రీల లోపల ఉండాలి టెంపరేచర్, మనకు 30 డిగ్రీల లోపల ఉన్న టెంపరేచర్. హ్యూమిడిటీ 60% ఉండాలి. అంటే తేమ శాతం 60% ఉన్నప్పుడు మాత్రమే మనకు ఫ్లవర్ అనేది సెట్ అయ్యి కాత అనేది రావడం జరుగుతుంది. లేని పక్షంలో ఖచ్చితంగా పూత అనేది పడిపోయే ఆస్కారం ఉంటుంది. సో ఇమ్మీడియట్గా ప్రూనింగ్ అయిపోయిన వెంటనే మనము మందులు మసాలాలు కూడా మనము వేసుకోవాలి. ఆవు పేడతో పాటు మందులు మసాలా వేసుకోవాలి. మనం ప్రస్తుతం 7వ సంవత్సరం తోటలో ఉన్నాము. దీనికి 40 కిలోల నుంచి 50 కిలోల ఆవు పేడ మనకు అవసరం అవుతుంది. దాంతోపాటు 250 గ్రాముల యూరియా, 400 నుంచి 500 గ్రాముల భాస్వరం, తర్వాత మనకు 250 గ్రాముల పొటాషియం అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు కొన్ని మైక్రోన్యూట్రియంట్స్, జింక్ సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్ కూడా మనం యాడ్ చేసుకుని 25 గ్రాములు చెట్టుకు చొప్పున యాడ్ చేసుకుని మనం ఇచ్చినట్టయితే తొందరగా చిగుళ్ళు పూత వచ్చే ఆస్కారం ఉంటుంది. వచ్చిన కాతను కూడా మనం నిలకడగా ఉండే టట్టు చేసుకోవచ్చు. సో ఇమ్మీడియట్గా ప్రూనింగ్ అయిపోయిన వెంటనే మేము ఏం చేయాలంటే ఖచ్చితంగా నీళ్ళ వ్యవస్థ అనేది మనం పెట్టుకోవాలి. డ్రిప్ ఉన్న వాళ్ళు వచ్చేసరికేమో రోజుకి 8 లీటర్ల డ్రిప్పర్స్ ఉన్నట్లయితే 3 గంటల నుంచి 4 గంటల టైం మనం ఇచ్చినట్టయితే ఒక 30 నుంచి 35 లీటర్లు మనము చెట్టుకు ఇచ్చుకున్నట్టయితే తొందరగా చిగులు వచ్చే ఆస్కారం ఉంటుంది. లేని పక్షంలో రైతులు ఫ్లడ్డింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ సీతాఫలంలో వచ్చే 2 మేజర్ పురుగులు ఉన్నాయి. అంతకుముందు మైనర్ పెస్ట్ అంటుండే, ఇప్పుడు మేజర్ పెస్ట్ అయింది. ఒకటి ఫ్రూట్ ఫ్లై, పండు ఈగ అని చెప్పేసి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మోతాదులో ఇన్ఫెస్టేషన్ చేస్తుంది. దీనికి ఈ పూత సమయంలోనే మనం ఏం చేస్తామంటే మిథైల్ యూజినాల్ అనేది మనము ట్రాప్ అనేది యూజ్ చేసుకున్నట్టయితే కొంతవరకు ఈ పండుగ పురుగుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లేని పక్షంలో సరికి ఆకర్షమి అని చెప్పేసి మనకు మందు దొరుకుతుంది. ఈ ఆకర్షమిలో మనం 10 ml స్పైనోసాడ్ మిక్స్ చేసుకున్నట్టుగా 250 గ్రామ్స్కి 10 ml స్పైనోసాడ్ మిక్స్ చేసుకొని కాండానికి 1 గ్రామ్ మనం పూసుకున్నట్టయితే
3 టైమ్స్ పూసుకోవాల్సి వస్తుంది. ఒకటోసారికి పూత ఆశించిన సమయంలో కాయ మార్బుల్ సైజు గోళీ ఆకారంలో ఉన్న సైజులో మనం పూసుకున్నట్టయితే, తర్వాత పండు ఆల్మోస్ట్ ఒక బంతి సైజులో ఉన్నప్పుడు మనం పూసుకున్నట్టయితే, ఈ 3 టైంలో పూసుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా మనకు ఈ పండుగను మనం నివారించుకునే ఆస్కారము 99% ఉండే ఆస్కారం ఉంటుంది. దీంతోపాటు మనకి ఏంటంటే పిండి నెల్లి అనేది ఆశించే ఆస్కారం ఉంది. పిండి నెల్లి జనరల్గా మనకు వచ్చినప్పుడు ప్రొఫ్నోఫాస్ మందు అనేది 2 ml per లీటర్ కొట్టుకున్నట్టయితే అది కూడా కంట్రోల్ అవుతుంది. లేని పక్షంలో ఓన్లీ కాత వచ్చినప్పుడు మనము సోప్ నీళ్ళతో పాటు కొట్టుకోవచ్చు. బట్ ఈ ప్రొఫ్నోఫాస్ అని కొట్టుకున్నట్టయితే మనకు తొందరగా కంట్రోల్ అయ్యే ఆస్కారం ఉంది.